ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ముందుగా ముఖ్యముగా మరి ఆయా ప్రాంతాల నుండి మరి ఈ రోజున ఈ రీతిగా ముఖాముఖిగా అందరితో మరి కలుసుకోలేనప్పటికీ శరీరం అయితే మరి దూరముగా ఉన్నది. నా ఆత్మ అయితే, నా మనస్సు అయితే మీతో కూడా ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రార్థన, వివేచనల ద్వారాగా, విజ్ఞాపనల ద్వారాగా అనుదినము మీ అందరినీ జ్ఞాపము చేసుకుంటూ అనేక రకాలైన మీ పరిస్థితుల నుండి మీ అందరికీ సమాధానమును కలుగుజేయునుగాక అని మానక ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటంటే మనము నేనిప్పుడు మాట్లాడబోతున్న ఆ యొక్క మాటల్లో ఆ మాటల గురించి మనకు ముందున్న దైవ సేవకులు, దేవుని యొక్క దాసులుగా ఉన్నవారు, మరి దేవుని యొక్క దాసులుగా లేనివారు కొన్ని తర్కాలు, కొన్ని విధాలైన మాటలు అనేక రకాలుగా మనం విన్నాం. ఏంటయ్యా అంటే ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండిను. ఏమండి? దేవుడు భూలోకమును చూశాడట. ఆ భూలోకము చెడిపోయి ఉన్నదట. భూమి అనగా మనము భూమి మీద జీవిస్తున్నాం. ఇక్కడ చెప్పబడిన ప్రకారముగా భూమి ఎలాగ చెడిపోయి ఉన్నది? అసలుకి భూమి అనే దానికి అర్థం ఏమిటి అనే కొన్ని మాటలు మనం గనక ఉపమాన రీతిగా తీసుకుంటే, భూలోకము దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదట దేవుని దృష్టికి. భూలోకము ఎలాగ చెడిపోయి ఉన్నది? అసలుకి భూలోకము చెడిపోవటానికి కారణం ఏమిటి? ఏమండి? తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే అది న్యాయం, అది ధర్మము. కానీ భూమి చెడిపోవటం ఏమిటి అనేది మనం చూసుకుంటే, ఏమండి, తప్పు జరగటానికి కారణమైన వారిని, ఆ యొక్క క్రియ చేసిన వారిని, వారందరికీ శిక్ష వర్తించిద్ది అన్నట్లుగా భూమి చెడిపోయినది. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము చెడిపోయి ఉన్నదట. ఇది చోద్యంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవమే, నిజం. ఏంటంటే ఎందుకు భూమి చెడిపోయి ఉన్నది? ఏమండి? చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడిన మాట ప్రకారముగా ఆ 2వ వచనములో కూడా ఇలాగా ఉన్నది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వారి మనసుకొచ్చిన వారిని వివాహము చేసుకున్నారట. వారితో పోయినప్పుడు మరి ఒక జాతి భూలోకములోకి సంక్రమించిందట. ఇక్కడ నరులు అని చెప్పబడుతున్న వారు ఎవరు? మానవులు. ప్రథముగా
మరి దేవుని కుమారులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఏమండి ఇక్కడ చాలా అక్షరార్థమంగా తీసుకోవచ్చా, ఆత్మానుసారంగా తీసుకోవాలా అనే దానికి ఇక్కడ రెండు అర్థాలు చూపిస్తుంది. ఒకటి అక్షరార్థంగా తీసుకుంటేనేమో మానవులు, ఆత్మానుసారంగా తీసుకుంటేనేమో దేవుని కుమారులుగా చెప్పబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే శతప్రథముగా మానవ జాతికి ముందు నిర్మింపబడిన ఆ యొక్క వర్గమే దేవుని కుమారులు. వారే దూతలు. ఏమండి? వారే దూతలుగా ఉన్నారు. ప్రథముగా మనుషుల మానవుని నిర్మించక మునుపు దూతలుగా ఉన్నారు. ఆ మానవుల్ని నిర్మించక మునుపు సృష్టికర్త తన నిమిత్తము, తన కోసము ఏమండి కొన్ని దేవదూతలు అని చెప్పబడ్డారు, దూతలుగా పిలువబడ్డారు. వీరిలో అందరూ కాదు, కొందరు ఏమయ్యారు అంటే దూతల స్వభావాన్ని వదిలిపెట్టి మానవుని యొక్క స్వభావంలోనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఏమండి కొన్ని శక్తులు దేవుని దూతలకి ఇవ్వబడి ఉన్నది. నేను సిద్ధపరిచిన అంశము చాలా పెద్దది. నేను మరి యూట్యూబ్ మన యొక్క టైము చాలా విలువైనది కాబట్టి నేను సిద్ధపరచబడిన వాక్యము, ఉపదేశము చాలా అంశము పెద్దది. కానీ కుదించి చెప్పటానికి కారణం ఏమిటంటే ఈనాడు సెల్ ఫోన్లో సినిమా అయితే 3 గంటలు పెట్టుకోనైనా సరే చూస్తారు. దేవుని వాక్యం అయితే అంత టైం లేదు. దేవుని వాక్యం చూడటానికి జస్ట్ 10 మినిట్స్, 12 మినిట్స్, మహా అయితే ఏమండి 50 మినిట్స్ మాత్రమే చూస్తారు. అదే లోకపరంగా ఉన్నదాన్నైతే 3 గంటలైనా సరే, 3 అవర్స్ అయినా సరే, 4 అవర్స్ అయినా సరే, 2 అవర్స్ అయినా సరే, అంటే 2 గంటలైనా సరే ఏమండి దానికి సమయాన్ని కేటాయిస్తారు. కానీ దేవుని వాక్కుకు మాత్రము, ఉపదేశానికి మాత్రము 50 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు. లేదా మహా అయితే 20 మినిట్స్, 20 నిమిషాలు టైం ఇస్తారు. అంతకు మించి టైం మటుకి ఇవ్వలేరు. ఎందుకంటే బిజీ. ఏమండి ట్రాఫిక్లోకి వస్తున్నాను, అంశంలోకి వస్తున్నాను. ప్రథముగా మానవులని సృష్టించక మునుపు భగవంతుడు ప్రథముగా ఒక జాతిని, ఒక వర్గాన్ని సృష్టించాడు. వారే దూతలు, దేవుని దూతలుగా పిలువబడ్డారు. వారు ప్రథముగా చేయబడ్డారు కాబట్టి మొదటిగా భాగంలోకి వచ్చేటప్పటికి ఏమండి దేవునికి కుమారులుగా పిలువబడ్డ వాళ్ళు వీరే. దీని మీద, ఈ యొక్క అంశం మీద నాకు ముందున్న భక్తులందరూ కూడా రకరకాలైన తర్కాలు, రకరకాలైన అభిప్రాయాలు, కొందరేమో మానవులే అంటారు, కొందరేమో దేవుని దూతలు అంటారు, మరి కొందరేమో మానవులని ఎందుకు శపించబడ్డారు మానవులు అని అంటారు. దీని మీద అనేక రకాలైన భిన్న అభిప్రాయాలు ఉన్నవి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సారథ్యములో, తన యొక్క సంకల్పములో నాకు బయలుపరచబడినది ఏంటంటే మానవ సృష్టికి ముందు దూతల సృష్టి చేయబడి ఉంది. అందుకే వారు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా చెప్పబడ్డారు. లేకపోతే
ఇక్కడ 2వ వచనములో ఏమంటాడు? దేవుని కుమారులు. ఏమండి? మనల్ని అడిగితే మనం ఏం చెప్తాము? ఈ సృష్టిలో ఉన్న మానవులను అడిగితే ఏం చెప్తారు? నరులు కుమార్తెలు, నరులు కుమారులు అని చెప్పరు. దేవుని పిల్లలమే. దేవుడే క్రియేషన్ చేశాడు. దేవుడే సృష్టించాడు. కాబట్టి కనుక మనము దేవుని పిల్లలమే అంటారు. కానీ దీనికి లేఖనము, పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది. మనము నరులు కుమారులమట, నరులు కుమార్తెలమట. మరి దేవుని బిడ్డలని కాదా? అంటే ప్రథముగా సృష్టింపబడిన వాడు ఆదాముడు. ఆ ఆదాము నుండి నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అని చెప్పబడింది అవ్వ. ఏమండి? నేను స్వచ్ఛమైన తెలుగులో మరి సాధ్యమంత అంతవరకు మీకు చక్కగా వివరించాలనే పోరాడుతున్నాను, తెలియజేస్తున్నాను. ఇక్కడ నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అని, ఆదాములో నుండి తీయబడింది కాబట్టి అవని, నరులో నుంచి తీయబడింది కాబట్టి నారి అని ఆదికాండము మనకి 2వ అధ్యాయములో సాక్ష్యం ఇస్తుంది. ఏమండి? మనం ఎవరిమి? నరుల కుమార్తెలము, నరుల కుమారులము. మరి ఇక్కడ చెప్పబడుతున్న వర్గము ఎవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎందుకంటే మనకి ఆదికాండము 6:2లో సాక్ష్యం ఇస్తుంది. ప్రథముగా సృష్టి చేయక మునుపు దేవుని దూతలని దేవుడే నిర్మించుకున్నాడు. తరువాత ఇక్కడ భాగము కింద భాగాలలో ఇక 6వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి ఆ 12వ వచనము దగ్గరకు వెళ్ళేటప్పటికి వీరి వల్ల సృష్టి, భూలోకము చెడిపోయి ఉన్నదట. అందుకు దేవుడు వీరు మానవ స్వభావం కలిగిన వారే కానీ ఇక దూతలుగా వీళ్ళు ఉండటానికి వీలు లేదు. ఏమండి? నిన్ను చేసిన క్రియేషన్ వేరు. దేవుడు నన్ను నిర్మించిన క్రియేషను, మానవులుగా నిర్మింపబడిన మనందరి క్రియేషన్ ఒకటే. మనలో పైత్యరసము దేవుడే నిర్మించాడు. ఆయన కోసం మనం నిర్మించుకున్నాడు. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరనే వాటిని దేవుడే నిర్మాణం చేశాడు. ఎందుకు? మన యొక్క క్రియేషన్ వేరు, మన యొక్క సృష్టి వేరు. నేను ఇక్కడ చెప్పబడుతున్న ప్రథముగా దూతల సృష్టి వేరు. వారిని చేయటమే పరిశుద్ధులుగా చేయబడ్డారు. మనలో పాప బీజమును దేవుడే నిర్మించాడు. ఎందుకంటే మనము ఒక ఆకృతిలో నుండి మనము దేవుని స్వరూపములో దేవుని పోలికగా పుట్టినప్పటికీ మన యొక్క రూపం వేరు, దూతల యొక్క రూపం వేరు. వారు చేయబడినప్పుడు పరిశుద్ధులుగానే చేయబడ్డారు. ఇక వారు పాపము చేయటానికి వీలు లేదు. మనము ఒకవేళ అనుచితిగా మరి ఆ పాపములోకి ప్రవేశించినా మనకి దేవుని కృప ఉన్నది, వారికి కృప ఉండదు. ఎందుకంటే వారు పాపలో నుండి క్రియేషన్ చేయబడలేదు, కానీ పరిశుద్ధులుగా క్రియేషన్ చేశాడు. అంటే నిగ్రహ శక్తిని వారికి అనుగ్రహించాడు ప్రభువు వారు. కానీ వారు దేవుని ఊహకి ఆఖరికి దేవుడు వారిని చూసినప్పుడు వారు భూలోకమును చెరిపివేశారు, చెడ్డదానిగా చేశారు. అందుకు అంటాడు, భూలోకము దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. వీరి వలనే జలప్రలయం రావడానికి హేతువు పలికింది. దీని మీద అనేక తర్కాలు ఉన్నాయి, కానీ చూపిగా నేను అందిస్తున్నాను. ఏంటంటే ఇలాగా మరి ఎందుకు వారు చెడిపోయిన వారుగా ఉన్నారంటే, మన మానవ జాతిలో చక్కని వారిని చూసి వారు మనసుకొచ్చిన వారిని వివాహం చేసినప్పుడు, చూసుకున్నప్పుడు వీరికిని, మనుషులకిని, దేవదూతలకిని ఒక జాతి సంక్రమించింది. అది మిక్కిలీల జాతి. అంటే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఒక దేవదారు వృక్షం అంత ఎత్తు కలిగిన వారు మనుషులు భూమి మీద ఉన్నారని మరి ఆమోసు గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. మరి సంఖ్యాకాండములో కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏగు చూస్తానికి మోషే పంపినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు
మా దృష్టికి మేము చూస్తుంటే మిడతల వలె ఉన్నామని సాక్ష్యం ఇచ్చారు. అయితే ఎరసి భూలోకము చెడిపోవడానికి కారణము ప్రథముగా నిర్మింపబడిన దేవదూతలే తప్ప పాపము చేయటానికి వారికి అవకాశం లేనప్పటికీ వారు మనుషుల స్వభావం కలిగిన వారిగా వ్యవహరించారు కాబట్టి ఇక్కడ ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చెప్పుకుంటూ పోతే అంటాడు, మీరు మానవ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు అన్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో కూడా సాక్ష్యం ఇవ్వబడుతుంది. తన సేవకుని యందు తన సేవకుల్ని దేవుడు నమ్మట్లేదట, తన దూతల యందు లోపాలు కనుగొంటున్నాడట అని సాక్ష్యం ఇవ్వబడింది. ఏమండి, నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచబడిన ఆ యొక్క మాటలు ఏమిటి అంటే, దేవుని కుమారులు వీళ్ళే, వీరి వలనే భూలోకము చెడిపోయి ఉన్నది కాబట్టి ఏమండి, అందుకే జల ప్రళయమును తప్పించాడు. నెక్స్ట్ ఆ 8వ వచనములో ఒక మాట ఉందండి. నోవా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని కృప పొందిన వాడయ్యి ఏమండి నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరములో చూసుకుంటే అందరూ చెడిపోయి ఉన్నారు. నోవాకు మాత్రమే నీతిమంతుడిగా దేవుని కృప పొందిన వాడిగా ఉన్నాడు. అందుకే నోవాకును మాత్రమే దేవుడు వాళ్ళని సిద్ధం చేయించి వాళ్ళలోకి ప్రవేశం చేయించి తర్వాత జల ప్రళయమును తప్పించి మానవులకిని దేవుని దూతలకిని దేవదూతలకిని కలిగిన ఆ యొక్క ఖ్యాతిని నిర్మూలనం చేశాడు భగవంతుడు. అయినను వారిలోనే గొలియాతు అనేవాడు ఉన్నాడు. అంటే ఆ జాతికి సంబంధించిన వాడే. ఒక మనుషుడి యొక్క హైట్ ఎంత అంటే మహా అయితే 6 అడుగులు. సృష్టికర్తే మానవ రూపముగా మానవ అవతారంగా వస్తే ఆయన యొక్క హైట్ 6 అడుగులు. 6 అడుగులు ఏమండి, అంతకు మించి ఉంటే అది దేవుని యొక్క స్వభావం కాదు. అది దేవుని యొక్క స్వభావం కాదు, కానీ అది ఆలోచించాల్సినదే. ఈ యేసువుని బట్టి దేవుడు జలప్రలయం తప్పించి వారిని సంహారము చేశాడు. ఇందుకు దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమై ఉంది? చెడిపోయి ఉన్నది. అంటే తప్పు చేసిన వాడితో పాటు ఆ తప్పుకి అవకాశం కలిగించిన దానికి కూడా తీర్పు ఉంటది. యేసువుని బట్టి భూమి ఆ యొక్క దూతలకి అవకాశం కలిగించింది కాబట్టి ఏమండి, భూమి దేవుని దృష్టికి చెడిపోయి ఉన్నది. రైతులాగా కాబట్టి ఆది కాండంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. జల ప్రళయానికి రావడానికి కారణం ఏమిటి? భూమి చెడిపోవడానికి కారణం ఏమిటి అంటే దేవదూతలే మానవ స్వరూపముగా మనుషులుగా ఆ మనుషుల హృదయములు ఎలాగైతే ఉన్నవో అలాగా వారు కూడా అదే స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి వారిని మానవుడు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటల మీద ఎన్నో తరకాలు ఉన్నాయి. ఎంతో మంది దైవ సేవకులు తరికించారు. అని నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే దేవుని కుమారులు అనగా ప్రథముగా చేయబడిన దేవదూతలే. నెక్స్ట్ నరుల కుమారులు అనగా నరుల కుమార్తెలు అనగా మానవుల్లో నుంచి వచ్చిన వారు. కాబట్టి మనము మానవుని కుమారులని. మరి దేవుని కుమారులు ఎవరై అంటే దేవుని దూతలే, ప్రథముగా చేయబడిన వారే. కాబట్టి ఎవరు దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలను బట్టి మీరు ఎలాగా మరి మీరు కామెంట్ లో కూడా తెలియజేయండి. ఈ మాటలు మన హృదయములో నీరుగట్టి పలప చేయనుగా. ఆమేన్, ఆమేన్.